పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనకి మెయిన్ మంచి ఎగ్జాంపుల్ మన ముందే ఉన్నారు సార్. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను ముందు క్లాస్ వెళ్ళే ముందు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంటైర్ ఇండియాలో కానీ ప్రతి పొలిటీషియన్ కూడా ప్రతి రాజకీయ నాయకుడు కూడా స్వార్థం లేకుండా లేరు. అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో మనకి నుంచి మన ఇండియా నుంచి కూడా నిస్వార్థంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అబ్బాయి సర్పత్ రావు. కామన్గా ఒక సార్ కానీ ఒక మామూలు ప్రొఫెషనల్ జాబ్ చేసిన వ్యక్తి క్లాస్ చెప్తాను రండి సార్ అంటే ఇది ఒక మంచి ఉద్దేశంతో అందరికీ కూడా డెవలప్ అవ్వాలి. మీరు కూడా ఎడ్యుకేషన్లో జాబ్స్ రావాలి, ఇయర్ నుంచి డెవలప్ అవ్వాలి ఒక మంచి కోరుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు నా తరఫు నుంచి నమస్కారం చేస్తున్నాను. నెక్స్ట్ సార్ చెప్పారు క్లాస్ మనకి మైండ్ మేనేజ్మెంట్లో కంప్యూటర్ ఏ విధంగా మనకి కరప్ట్ అవుతుందో మన ఇప్పటి వరకు నేను డిస్కస్ చేశాను. అయితే ప్రతి ఒక్కరికి కూడా వన్స్ ఎంటర్ ఇన్ కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే మనం బాగా మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను, లేదంటే నేను పొట్టుగా ఉన్నాను, అందంగా లేనను, లేదంటే నేను కలర్ తక్కువ బ్లాక్గా ఉన్నాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాలేజ్ స్టూడెంట్లో ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి? సపోజ్ మనం హైట్ తక్కువగా ఉన్నామంటే మన క్లాస్లో కామెంట్ చేస్తూ ఉంటారు, రే నువ్వు బాగా చదువుతున్నావు, క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వస్తున్నాయి, కానీ నువ్వు చూడడానికి షార్ట్గా ఉంటావురా, నువ్వేం చేయలేవు అని చెప్పి కామెంట్ చేస్తుంటారు. అప్పుడు ఆ బస్ని ఏం చేస్తాడంటే డైలీ కూడా అర్థం ముందుకు వెళ్ళి చిన్న హైట్ ఉంటే బాగున్నావు, చిన్న హైట్ ఉంటే బాగున్నా అని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ ఫీల్ అవుతూ ఉన్న వల్ల ఫ్రెండ్స్ ఎవరైనా రే కొట్టి అని పిలిచినంటే తను కూడా ఫీల్ అవుతాడు. తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ ఎడ్యుకేషన్ మీద పెట్టడం మాని ఎక్స్టర్నల్ అపీరెన్స్ మీద పెడతారు. ఇంటర్నల్ స్కిల్ ఈజ్ గివింగ్ 90% ఇంపార్టెన్స్, ఎక్స్టర్నల్ అపీరెన్స్ ఇస్ 10%. బట్ మనకి ఏంటంటే ఆ ఇంటర్నల్లీ స్కిల్ ఇంపార్టెంట్ తప్ప ఎక్స్టర్నల్ అపీరెన్స్ ఇంపార్టెంట్ కాదు. ఆ షార్ట్ ఉన్న ఫీల్ అవడం ఎందుకు? ఇఫ్ యూ టేక్ సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ షార్ట్ మ్యాన్ బట్ ఈజ్ సక్సెస్ రేట్ నోబడీ కెనాట్ టచ్ హిస్ సక్సెస్ రేట్. మన సచిన్ టెండూల్కర్ కూడా చూడడానికి పొట్టుగానే ఉంటాడు, కానీ ఎవరైనా సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడితే అతను గొప్ప వ్యక్తి మహానుభావుడు అని చెప్తారు, కానీ ఎవరైనా పొట్టుగాని కామెంట్ చేస్తారా? చేయరు. ఈ రోజు మీరు బాగా చదువుకొని మంచి జాబ్ మంచి ప్రొఫెషన్ ఉంటే ఎవరైనా సరే మీ పేరు మీ ఇంటర్నల్ స్కిల్కి విలువిస్తారే తప్ప మీ ఎక్స్టర్నల్ అపీరెన్స్ కాదు. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? రైట్. అదేవిధంగా మనకి ఈరోజు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మన ఇంటర్వ్యూలో ఉండొచ్చు. మనం తెలుగు మీడియం చదువుకున్నాం, హ్యాబీస్ స్టడీ ఫస్ట్ టైం టు డిగ్రీ ఫైనల్ తెలుగు మీడియం. ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలుగు మీడియం చదువుకున్నాను, నాకు ఇంగ్లీష్ కాదు, నేను అదే ఇంటర్వ్యూ అటెండ్ చేయలేము. ఐ థింక్ ఇక్కడ 70 to 80% అందరూ కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఐ రైట్? అందరికీ కూడా ఇంగ్లీష్ అంటే ఫీ ఉంది. ఐ రైట్?